హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. కూలీ టీజర్ అందరూ చూసేసినట్టేగా, మీకు ఎలా అనిపించింది? నాకైతే ఎందుకో మిక్స్డ్ ఫీలింగ్సే ఉన్నాయి. ఎందుకో విక్రమ్ అండ్ లియో టీజర్స్ తీసుకొచ్చిన ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రీగ్ కూలీ టీజర్ తీసుకురాలేకపోయింది. ఇది ఎందుకు? అసలు లోకేష్ కనగరాజ్ టీజర్స్ ఎందుకు వర్కౌట్ అవుతాయి అండ్ ఈ టీజర్ ఎందుకు అంతలా నాకు వర్కౌట్ అవ్వలేదో ఈ వీడియోలో మాట్లాడుకొని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి అండ్ కీప్ సపోర్టింగ్ us. We will keep on bringing you good content. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, లోకేష్ కనగరాజ్ టీజర్స్ లో కొన్ని థింగ్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి ఆటోమేటిక్ గా ఇంట్రీగ్ అనేది పెరుగుతుంది. అసలు నెక్స్ట్ ఏమవబోతుందిరా అని ఒక క్రేజీ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తారు. లోకేష్ కనగరాజ్ టీజర్స్ లో మనం ఫస్ట్ నోటీస్ చేసేది తను క్రియేట్ చేసిన వరల్డ్ బిల్డింగ్. కైతీ టీజరే తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ద టీజర్ మనకు స్టోరీ వరల్డ్ గురించి ఉంటుంది. మొత్తం స్టోరీ ఒక నైట్లో జరుగుతుంది. స్టోరీ డ్రగ్స్ గురించి, పోలీస్ విలన్ గ్యాంగ్స్ మధ్య ఏదో జరుగుతుంది, ఇలా ఒక సెన్స్ ఆఫ్ మిస్టరీ క్రియేట్ చేస్తారు. వీటన్నిటి మధ్య అక్కడక్కడ హీరోని అలా చూపిస్తూ ఉంటారు. అసలు ఖైదీ టీజర్ లో లాస్ట్ షాట్ దాకా మనకి హీరో ఫేస్ కూడా రివీల్ చేయరు, కానీ అప్పటికే మనకి ఆ వరల్డ్ గురించి తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది. అలానే విక్రమ్ టీజర్ తీసుకుందాం, మై ఫేవరెట్ లోకేష్ కనగరాజ్ టీజర్ అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కూడా. ఇందులో కూడా మూవీ థీమ్ ని పర్ఫెక్ట్ గా కన్వే చేస్తారు. విక్రమ్ అందరికి భోజనం వడ్డిస్తాడు, కానీ అట్ ద సేమ్ టైం ఫుడ్ ఐటమ్స్ తో పాటు గన్స్ ని, అలానే ఇల్లు మొత్తం వెపన్స్ హైడ్ చేయడం చూపిస్తారు. తినడానికి వచ్చిన వాళ్ళు కూడా బ్లాక్ మాస్క్ లో పెట్టుకొని వస్తారు. అండ్ ఆల్ పోలీస్ అండ్ పొలిటీషియన్స్. అసలు వీళ్ళంతా ఎవరు? వీళ్ళకి విక్రమ్ కి లింక్ ఏంటి అని ఆలోచించడమే కాదు, లాస్ట్ లో వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఎ గోస్ట్ అనగానే ఒరిజినల్ విక్రమ్ ఫిల్మ్ చూసిన వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయారు. ఇంకా లియో టీజర్ కూడా ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్ లో వెళ్తుంది. ఒక పక్క విలన్స్ అందరూ అటాక్ చేయడానికి వస్తుంటే విజయ్ ఏమో వెపన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క బేకరీ, ఇంకో పక్క వెపన్స్ క్రియేట్ చేయడం, ఇదంతా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కూలీ టీజర్ లో మిస్ అయిందంటే ఇదే. షూర్, వరల్డ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, మొత్తం గోల్డ్ ఐటమ్స్ ఉండడం వల్ల ఇదేదో గోల్డ్ రిలేటెడ్ స్మగ్లింగ్ అనేది తెలుస్తుంది. బట్ స్టిల్ ప్రెజెంట్ చేసిన విధానం ఒక జనరిక్ రెగ్యులర్ యాక్షన్ బ్లాక్ లానే ఉంది, కానీ కొత్తగా ఏం అనిపించలేదు. దీనివల్ల మనకి పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అలానే లోకేష్ కనగరాజ్ లో ఉండే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే, హీరోస్ అసలు ఎక్కువ మాట్లాడరు. కైతీ టీజర్ లో అండ్ మాస్టర్ టీజర్ లో హీరోకి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. విక్రమ్ టీజర్ లో డైలాగ్సే ఉండవు అండ్ ఆర్బిక్ లామా అనే ఒక వర్డే ఉండడం వల్ల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. లియో టీజర్ లో కూడా బ్లడీ స్వీట్ అనే ఫ్రేజ్ ఒక్కటే వాడడం వల్ల ఇంపాక్ట్ కూడా చాలా హై ఉంటుంది. కానీ కూలీ టీజర్ లో రజనీ చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తారు, దీనివల్ల ఇంపాక్ట్ అయితే తగ్గింది. షూర్, ఈ డైలాగ్ తన ఓల్డ్ మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ ని రీక్రియేట్ చేశారు, బట్ స్టిల్ లోకి స్టైల్ అయితే ఇది కాదు. మేబీ అందుకే ఇంపాక్ట్ తగ్గిందేమో అనిపించింది. ఇంకా టీజర్ లుక్స్ కూడా కూలీలో డిఫరెంట్ గా ట్రై చేశారు. మిగతావన్నీ కలర్ లో ఉంటే దీనిలో మాత్రం ఓన్లీ గోల్డ్ హైలైట్ అయ్యేలా చేశారు. దీన్ని సోలో కలర్ లుక్ అని, ఐసోలేటిక్ కలర్ లుక్ అని అంటారు. సిన్ సిటీ, షిండ్లర్స్ లిస్ట్ లాంటి మూవీస్ లో ఈ టెక్నిక్ ఫేమస్ గా యూజ్ చేశారు. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఎమోషన్ ని గానీ, థింగ్ ని గానీ, క్యారెక్టర్ ని గానీ హైలైట్ చేయడానికి ఈ టెక్నిక్ వాడతారు. కానీ ఈవెందో కాస్త స్టైలిష్ గా ఉన్నా ఇట్స్ ఆల్సో డిస్ట్రాక్టింగ్. ఇందాక చెప్పిన మూవీసే తీసుకుందాం. షిండ్లర్స్ లిస్ట్ లో ఒక పర్టికులర్ ఎమోషన్ హైలైట్ అవుతుంది. సిన్ సిటీలో స్టైలిష్ చాయిస్ లానే యూజ్ చేసిన సీన్ లో సెట్ డిజైన్ అండ్ అవి చాలా మినిమల్ గా ఉండడం వల్ల చూసే వాళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. కానీ కూలీ టీజర్ లో మాత్రం ఈ సెట్ డిజైన్ ఇవన్నీ చాలా క్లటర్డ్ గా ఉంటాయి. టూ మెనీ థింగ్స్, టూ మెనీ కట్స్, దీని వల్ల స్టైలిష్ గా ఉండాల్సిన చాయిస్ ఎందుకో డిస్ట్రాక్టింగ్ అయిపోయింది. అండ్ ఫైనలీ సూపర్ స్టార్ రజనీని ప్రెజెంట్ చేసిన విధానం కూడా ఏదో కాంప్రమైజ్ లాని అనిపించింది. అంటే జైలర్ లాంటి మూవీలో మొత్తం రజనీ మీదనే భారం వేసేసారనే ఫీల్ వస్తుంది అండ్ ఇట్స్ గుడ్, మనం కూడా రూట్ చేస్తాం. కానీ లోకేష్ టీజర్స్ లో స్టోరీ అండ్ థీమ్ ప్రెజెంటేషన్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తారు అండ్ అది ఇచ్చిన నాళ్ళు మూవీ మార్కెటింగ్ కి పాజిటివ్ గానే వర్కౌట్ అయింది. కానీ ఈసారి థీమ్ గురించి మనకి ఎక్కువ చెప్పలేదు, జస్ట్ గోల్డ్ స్మగ్లింగ్ రిలేటెడ్ అనే పాయింట్ తప్ప. అలానే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే యాంటిసిపేషన్ లేదు. సమ్హౌ దీని వల్ల రజనీ ప్రెసెన్స్ కూడా నార్మల్ గానే అనిపించింది. అంటే బానే ఉంది అన్నట్టే ఉంది, కానీ వావ్ అని అయితే ఏం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ వర్క్ ఫర్ మీ ఇస్ లాస్ట్ లో ముడిచిదలామా అనే డైలాగ్ చెప్పినప్పుడు ఆ లాఫ్ అయినా, ఆ డెలివరీ స్టైల్ అయినా, దట్స్ ప్రాపర్ రజనీ. అసలు టీజర్ అంతా డైలాగ్స్ లేకుండా జస్ట్ ఈ ఫైనల్ డైలాగ్ ఒకటే పెడితే ఇంపాక్ట్ ఇంకా గట్టిగా ఉండేదేమో అనిపించింది. టీజర్స్ డోంట్ ఎగ్జాక్ట్లీ ఇండికేట్ హౌ ద మూవీ ఈస్ గోయింగ్ టు బి, కానీ ఇనిషియల్ హైప్ అండ్ ఎక్సైట్మెంట్ అయితే డెఫినెట్లీ తీసుకొస్తుంది. ఇప్పటిదాకా చెప్పిన రీజన్స్ ఒక ఎత్తు అయితే, లియో మూవీ ఊహించిన రేంజ్ లో లేకపోవడం వలన మనమే సబ్ కాన్షియస్ గా అంత హైప్ అవ్వట్లేదా అనేది కూడా అనిపిస్తుంది. ఐదర్ వే నాకైతే అసలు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ టీజర్ మీద. లెట్స్ సీ ట్రైలర్ ఎలా ఉండబోతుందో. ఐఎమ్ షూర్ లోకేష్ ఇస్ గోయింగ్ టు గివ్ us a good movie. And on that note, let's end that video. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and hit the bell icon for more updates. This is Team Taivyuu signing off.